ఆషాఢంలో గోరింటాకు పెట్టుకున్నారా అండి? గోరింటాకు పెట్టుకునే ముందు ఈ చిట్కాతో గోరింటాకు గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నారంటే రెడ్‌గా పండుతుందనమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే ఆషాఢం వచ్చేసింది కదండి. ఈ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం చాలా ముఖ్యం అనమాట. అయితే ఆషాఢంలో నేను పెట్టుకోవడం నాకు కుదరలేదనమాట. అంటే ఇంకా ఆషాఢం ఉందండి, ఇంకా టైం పడుతుంది పోవడానికి. కానీ ఎండింగ్లో పెట్టుకుంటున్నాను నేను. ఈ వీడియో ముందుగానే పెట్టుంటే మీకు కూడా యూజ్ అయ్యేదనమాట. అంటే గోరింటాకు ఎలా పెట్టుకుంటే రెడ్గా పండుతుంది అనేది నేను ఈ వీడియోలో చూపించాను అనమాట. అయితే గోరింటాకు ఇక్కడ ఎక్కువగా దొరకదండి. నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ, లాస్ట్ ఇయరే చెప్పాను కదా. అందుకని గోరింటాకు కోసం చాలా తిరిగామండి మేము. లాస్ట్ ఇయర్ తీసుకున్న దగ్గర ఆల్రెడీ తెంపుకున్నారనమాట. అందుకే అక్కడ లేదు కాబట్టి ఇంకా చాలా దగ్గర వెతకాల్సి వచ్చిందనమాట. ఒక పార్కులో మా ఇంటి దగ్గరలో వేరే కొంచెం పార్క్ ఉంటుంది కొంచెం దూరంలో. అక్కడికి మేము ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి మాకు తెలీదు. కొంతమందిని అడిగితే చెప్పారనమాట. సో చెట్టు చూడండి చాలా పెద్దగా ఉంది కదా, పైన ఉన్నాయి ఆకులు, కానీ చాలామంది వరకు తెంపుకొని తీసుకెళ్ళిపోయారనమాట. అందుకని అందట్లేదు. అయినా కూడా కొంచెం సేపు మేము అక్కడ తిరిగి కొన్ని తెంపామన్నమాట. మా పిల్లలైతే పార్క్ ఉంది కాబట్టి పార్కులో చాలా ఆడుకునే ఉన్నారు. నేను మా సారు ఇలాగా పైన ఎక్కి, మా సార్ పైకి ఎక్కి కూడా తెంపారు. అది కూడా చూపిస్తాను నేను. మా హనీ మిన్నీ అయితే వాళ్ళు పార్క్ కాబట్టి ఆడుతూనే ఉన్నారనమాట. ఒక్కొక్కటి పైనుంచి గుంజి మరి నేను ఇలా తెంపుతూ ఉన్నానండి. కానీ చూడండి కవర్లో ఉన్నాయా లేవు కదా, చాలాసేపటి నుంచి నేను ట్రై చేస్తూ ఉన్నాను కానీ అందట్లేవు అనమాట. గోరింటాకు పెట్టుకోవాలంటే ఇంత కష్టపడాల్సి వస్తుందన్నమాట. చాలా బాధ అనిపించేసింది. కానీ ఇంకా తప్పదు కదా, పెట్టుకోవాలి, ఒక్కసారైనా పెట్టుకోవాలి ఆషాఢంలో అని చెప్పేసి తిరుగుతూనే ఉన్నాను. చూడండి పైన పెద్ద చెట్టు అండి అది. అందుకనే మా సార్ ఇలా ఎక్కేసి తెంపుతూ ఉన్నారనమాట. కొంచెం సేపు తెంపారు అలాగా. కానీ మా పిల్లలు కూడా ఎక్కుతామంటున్నారు, పైనుంచి పడిపోతారేమో అని చెప్పేసి మా సార్ కొంచెం సేపు అలా తెంపిన తర్వాత కాడలు ఉంటాయి కదా, పైనుంచి ఒక కాడల్లాగా తెంపేసి తీసుకెళ్ళిపోయామన్నమాట. ఇంటికెళ్ళి తెంపుకున్నాం మేము. అయినా కూడా అవి కొంచెం ముదురుగా ఉన్నాయని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాం మేము. వెళ్ళే ముందు మా హనీ మినీ బాగా ఆడుతున్నారు. ఇక్కడ ఉయ్యాల కూడా ఉంది కాబట్టి ఇక ఉయ్యాల చూసామంటే ఇక నేను ఊగకుండా అక్కడ ఆడుకోకుండా వెళ్ళాను కాబట్టి చాలాసేపు వరకు నేను కూడా కొంచెంసేపు ఆడుకున్నాను అక్కడ పార్క్లోనే. అలా ఆడుకున్న తర్వాత కొంచెమే తెంపామన్నమాట గోరింటాకు. ఎందుకంటే అక్కడ ఈ పార్క్ ఉందండి, మా ఇంటి దగ్గరలోనే ఉంది. ఎవరెస్ట్ అని పక్కన బేకరీ ఉంటుంది, దాని ఎదురుగానే ఉంటుంది. ఆ ఎవరెస్ట్ బేకరీకి మేము చాలాసార్లు వెళ్ళాము. కానీ ఈ పార్క్ ఉందని తెలుసు కానీ అందులో గోరింటాకు చెట్టు ఉందని మాకు తెలియలేదు. కానీ అక్కడ బయట వాచ్మెన్ కూర్చుందనమాట. తనని అడిగి మేము లోపలికి వెళ్ళాము. అక్కడ ఉంది కాబట్టి లోపలికి వెళ్ళి కొంచెం ఆడుకొని కొన్ని గోరింటాకు తెంపుకొని వచ్చాము. కానీ అవి సరిపోవు అని చెప్పేసి మళ్ళీ వస్తుంటే పక్కన ఒక ఆఫీస్ ఉంది, గవర్నమెంట్ ఆఫీస్ ఉంది. సో అక్కడికి వెళ్ళాము. అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ చెట్లని గోరింటాకు చెట్లే అండి. కానీ ఇవి చాలా ముదురుగా ఉన్నాయన్నమాట. ఆకులు పండవండి త్వరగా, ఎందుకంటే చిన్న చిన్న ఆకులు ఉన్నాయి. అక్కడ పనులు ఉంటే వాళ్ళు తెంపించారు మాకు. కొన్ని తెంపించారనమాట. అవి ఇంతకుముందు నేను తెంపుకునే అవి తీసుకొచ్చానమాట. రెండు కలిపి పెట్టాను కాబట్టి ఎక్కువగా పండలేదండి నాకు. చూడండి ఎంత చిన్న ఆకులు ఉన్నాయి, ముదురుగా ఉన్నాయి కాబట్టి పండలేదు. కానీ లేత ఆకులతో ఇప్పుడు నేను చేసే విధంగా మీరు చేస్తే ఈజీగా పండుతుందనమాట. ఒక 10-15 నిమిషాల్లోనే రెడ్గా పండుతుంది. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకున్న తర్వాత కొంచెం సోంపు, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే ఒక 4-5 లవంగాలు ఉంటాయి కదండి, ఆ లవంగాలు కూడా యాడ్ చేసేయండి. అలాగే కొంచెం టీ పౌడర్ కూడా మీ దగ్గర, మీరు గోరింటాకు ఎక్కువగా వేస్తున్నట్లయితే ఎర్రగా పండాలని మీరు అనుకుంటే కొంచెం టీ పౌడర్ ఎక్కువగా యాడ్ చేయండి. నా దగ్గర కొంచెం ఎక్కువనే ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. కానీ ముదురుగా ఉంది కాబట్టి అంతగా పండదనుకుంటున్నానండి నేను. పండలేదు కూడా నాకు ఎక్కువగా. కానీ లేత ఆకులలో ఈ వాటర్ యాడ్ చేసి మనం గ్రైండ్ చేసుకుంటే చాలా రెడ్గా పండుతుందండి. నేను ఆల్రెడీ పెట్టుకున్న కాబట్టి, లాస్ట్ ఇయర్ పెట్టుకున్నా కాబట్టి నేను ఈ వీడియో చేశానన్నమాట. మీరు కావాలనుకుంటే ప్రూఫ్తో ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే బాగుంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఇలా రెడ్గా ఉండాలి. వాటర్ మనం 2 గ్లాస్ యాడ్ చేస్తే 1 గ్లాస్ వచ్చేలాగా బాగా మరిగించిన తర్వాత ఒక గ్లాస్లో వడపోసుకొని నేను ఇలాగా రెడ్గా చూపించాను కదా, ఆ విధంగా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో గోరింటాకు వేసేసిన తర్వాత కొంచెం చింతపండు, కొంచెం షుగర్ యాడ్ చేసేయండి. అలాగే మనం ముందుగా వాటర్ ఇలాగ వేడి చేసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా అందులో కొంచెం యాడ్ చేసేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి గోరింటాకు రెడీ అయిపోయింది కదా. ఇంత మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేశాను, పైన క్యాప్ పెట్టేసి. చూడండి నేను ఇలాగ గ్రైండ్ చేసేసాను కదా, ఇప్పుడు పెట్టుకుంటున్నాం అనమాట. కొంచెం టైం లేట్ అయిపోయింది మాకు. ఒక నాప్కిన్
కొంచెం నాప్కిన్ తెచ్చేది లేదంటే బ్లాక్ క్లాత్ అట్లా బయట ఉంది విజయ్, ఇది ఉంటుంది కదా కూర్చున్న తర్వాత ఏమైనా అడిగితే ఫీల్ అవుతుంది అనుకోని కొంచెం ప్రేమగా చెప్తాను. ఇది ఇంతసేపు మేము గోరింటాకు గ్రైండ్ చేసుకున్నాం కదా, గ్రైండ్ చేసుకొని రెడీ అయిపోయాను అనమాట. ఇప్పుడు పెట్టుకుంటాము. మేము ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలి కదా, ఖచ్చితంగా పెట్టుకోవాలండి, కనీసం 4-5 టైమ్స్ పెట్టుకోవాలి. కానీ ఇక్కడ గోరింటాకు దొరకదు మాకు, అందుకని ఇంత లేట్ అయిపోయింది అనమాట. మధ్యలో ఆషాఢంలోనే నేను ఇంటికి రావాల్సి వచ్చింది. కానీ అప్పుడు గోరింటాకు తెంపే అంత టైం లేదనమాట, వేరే పర్సనల్ పనిలో వెళ్ళామని చెప్పాను కదా, సో తీసుకురాలేదు. ఇప్పుడు ఆషాఢం అయిపోవస్తుంది, అప్పుడు దొరికింది నాకు, అందుకని ఈరోజు మార్నింగ్ వెళ్ళి తెచ్చుకున్నాం. మేము తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు పెట్టుకుంటున్నాం అనమాట. అయితే గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఒక 3-2 అవర్స్ ఖచ్చితంగా ఉండాలండి, అప్పుడే పండుతుంది అనమాట. చాలా రెడ్గా పండుతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఒక 10-15 నిమిషాల్లో మనకి త్వరగా పండేలాగా నేను ఇది గ్రైండ్ చేశాను కదా, మీకు చూపించాను కదా, ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి. నేను ఈ వీడియో ముందే పెట్టుంటే ఆషాఢంలో పెట్టుకునే వాళ్ళకి చాలా యూజ్ అయ్యేది, బట్ నాకు కుదరలేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను. సరే, నేను ఎలా గ్రైండ్ చేసుకున్నానో చూసారు కదా, మీరు కూడా గోరింటాకు ఇప్పటి నుంచి పెట్టుకునేప్పుడు అలా ప్రాసెస్ చేసి మీరు పెట్టుకున్నారంటే చాలా త్వరగా పండిపోతుంది. ఎలాంటి గోరింటాకైనా త్వరగా పండిపోతుంది అనమాట. కానీ నాకు గోరింటాకు చాలా ముదురు దొరికిందండి. లేత గోరింటాకు ఉంటుంది కదా, అది పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. అయితే ఇప్పుడు నేను పెట్టుకున్న తర్వాత ఒక 15-20 మినిట్స్లో రెడ్గా పండుతుంది. కాబట్టి నేను ఇప్పుడు మా హనీ తల్లికి పెడుతున్నాను. ఫస్ట్ అది మీకు చూపిస్తాను, తర్వాత నేను పెట్టుకుంటాను. ఈ గోరింటాకు అనేది నాకు కానీ మా హనీ తల్లికి కానీ చాలా ఇష్టం అండి, కానీ ఇక్కడ దొరకదన్నమాట గోరింటాకు. నా హనీ తల్లి కోసం, నా కోసం ఖచ్చితంగా గోరింటాకు చెట్టు పెట్టుకోవాలి కదా మేము. చూపించు. హనీ తల్లికి పెట్టేశాను కదా, ఇప్పుడు లెగ్కి పెడతా. ఈ మ్యాట్ చూసారా, మా బుడ్డోడు ఆడుకునే అప్పుడు మ్యాట్ అనమాట. నార్మల్ మ్యాట్ అప్పుడైతే మొత్తం ఇది పడేస్తున్నారని చెప్పేసి అయితే క్లీన్ చేసుకోవచ్చు, అందుకనే నేను ఇది పెట్టాను. ఇప్పుడు లెగ్కి పెడతాను. విజయ్, హెయిర్ కొద్దా నీకు? ఇది హెయిర్కి పెట్టుకుంటే కూడా చాలా మంచిది కదా, మసాలా పెట్టుకుంటా అన్నారు. కానీ ఇందులో సోంపు, జీలకర్ర రెడ్గా వండడానికి పెట్టాను కదా, దానివల్ల వద్దంటున్నారు కదా. 2 లెగ్స్కి పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా చూపిస్తాను, ఓకేనా? అప్పటి వరకు అది ఇష్టం. చూడండి, మా హనీ తల్లికి ఇలా పెట్టేశాను కదా. చిన్నపిల్లలు కాబట్టి చాలాసేపు ఇలా ఉండలేదు కాబట్టి నేను కవర్లో ఇలా కవర్ కట్టేస్తున్నాను. ఇలాంటి కవర్స్ ఉంటాయి కదా, మీకు తెలియకపోతే ఇలా పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టూల్ చిన్నగా ఇప్పుడు మా హనీ తల్లికి పెట్టేశాను కదా, ఇప్పుడు నేను పెట్టుకుంటాను. హ్యాండ్ లెగ్స్కి ఒక హ్యాండ్కి పెట్టుకుంటాను. దీనికి చూడండి కొంచెం పండుతుంది కదా. నేను ఇక్కడ ఫస్ట్ లెగ్కి పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే మా సార్ కొంచెం వర్క్లో ఉన్నారు. ఆయన వచ్చే వరకు టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ లెగ్కి పెట్టుకున్న తర్వాత హ్యాండ్కి పెట్టుకుందామని చెప్పేసి ఫస్ట్ లెగ్కి పెట్టుకుంటున్నాను అనమాట. చూడండి, నేను ఒక హ్యాండ్కి పెట్టుకున్నాను కదా, ఈ హ్యాండ్ కూడా ఒకసారి పెట్టుకుందామని చెప్పేసి ట్రై చేశాను, బట్ కుదరలేదు. ఒక ఫింగర్కి పెట్టుకున్నాను అలాగా. అప్పటికే మా సార్ వచ్చారనమాట, వచ్చి పెడుతున్నారు. అంటే లాస్ట్ టైం కూడా పెట్టారు, తను హాయ్ చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పేయండి. లాస్ట్ టైం నేను గోరింటాకు ఆషాఢంలో గోరింటాకు వీడియో పెట్టాను కదా, అప్పుడు కూడా తను పెట్టారనమాట. అంటే నాకు హెల్ప్ చేస్తారు. ఇంటి దగ్గర అయితే మా అత్తయ్య గారు పెడతారనమాట, మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అమ్మ పెడుతుంది, అక్క పెడుతుంది, అలా పెడుతూ ఉంటారు. అంటే 2 హ్యాండ్స్కి పెట్టుకోవాలంటే కష్టం కదా, సో మా సార్ అయితే నాకు హెల్ప్ చేస్తారండి ఎప్పుడు. కానీ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకున్నప్పుడు మన సార్తో ఇలా పెట్టించుకుంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. అంతేకాకుండా అలా పెట్టుకోవడం చాలా
మంచిదంట. ఒకవేళ మీరు పెట్టించుకోకపోతే ఈ మధ్య పెట్టించుకోండి. ఆ వీడియో చూసైనా పెట్టించుకోండి. వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు కాబట్టి, నేను మా సార్‌ని కొంచెం రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే పెట్టమని. నాకు చాలా ఇష్టం తను పెడితే. కానీ ఒకవేళ పెట్టకపోయినా ఆ హ్యాండ్‌కి పెట్టడం కుదరదు కదండీ నాకు. లెఫ్ట్ హ్యాండ్‌తో పెట్టుకోవడం కుదరదు కాబట్టి ఖచ్చితంగా పెట్టాల్సొస్తుంది. కాబట్టి పెడతారనమాట. చూడండి చాలా బాగా పెట్టేశారు. ఇది నేను పెట్టుకున్నా. ఇది మా సార్ పెట్టారనమాట. లాస్ట్ టైమ్ తనకు పెట్టడం రాలే గానీ, ఈసారి అయితే పెట్టారు. తన హ్యాండ్‌కి రెడ్‌గా అయిపోతుందేమో అని చెప్పి హ్యాండ్స్‌కి గ్లౌస్ కూడా పెట్టుకున్నారండి. పెట్టుకున్న తర్వాత పెట్టారనమాట. హాయ్! చూడండి ఎలా పండిందో. అంటే ఇది ముదురాకులని చెప్పాను కదండీ! కాబట్టి ఇలా పండింది కానీ, లేత ఆకులతో చేశారంటే చాలా పండుతుంది. ఈసారి మీరు గోరింటాకు పెట్టుకున్నప్పుడు నేను ఎలా అయితే గ్రైండ్ చేసి నేనైతే ఇది కొంచెం సేపే పెట్టుకున్నానండి. ఒక 20 మినిట్స్, 25 మినిట్స్ పెట్టుకున్నాననమాట. అందుకే ఇలా పండింది. నేనింకా వంట చేయాల్సుంది. అందుకనే నేను త్వరగా తీసేసాననమాట. అయితే నెక్స్ట్ టైమ్ మీరు పెట్టుకుంటారు కదా! ఇప్పటివరకు ఆషాఢంలో పెట్టుకొని వాళ్ళైతే ఒకవేళ పెట్టుకున్నా మళ్ళీ పెట్టుకోవాలనుకునే వాళ్ళైతే ఇలా పెట్టుకొని చూడండి. చాలా రెడ్‌గా పండుతుందనమాట. నేనైతే ముందుగానే చెప్పాను కదా! ముదురు ఆకులు కాబట్టి ఇలా ఉందని చెప్పేసి. ఓకే. నాకు కాళ్ళకి గూడా చాలా బాగా పండిందండి. రెడ్‌గా పండిందనమాట. మీరు కూడా తను వెంటనే తీసేసింది. ఒక 10 నిమిషాలు కూడా ఉంచుకోలేదు. వెంటనే తీసేసింది కాబట్టి ఇంత బాగా పండింది. ఇంకా ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ వరకు ఉంచుకుంటే ఇంకా చాలా పండుతుంది కదా! మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకేనా? గోరింటాకు మాత్రం ఇప్పటి వరకు పెట్టకపోతే పెట్టించుకోండి. అలాగే మీ సార్‌తో పెట్టించుకోండి. నేను మా సార్‌తో పెట్టించుకున్నాను కదా! అలాగా హస్బెండ్ పెడితే చాలా మంచిదంట. అందుకని ఒకసారి పెట్టుకుంటే బావుంటుంది. కొంచెమైనా ఒక ఫింగర్‌కైనా పెట్టించుకోండి. నేనైతే ఈ హ్యాండ్‌కి పెట్టించుకున్నాను కదా! మరి మీకెలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్‌కి కంప్లీట్ చేయండి. బై ఫ్రెండ్స్.